వచ్చేసి నివాళులు అర్పించిన తర్వాత మిగతా పెద్దలందరూ నివాళులు అర్పించవలసిందిగా కూర్చొని కాసేసాం కుటుంబ సభ్యులు రండి మారెడ్డి వివేకానంద కుటుంబ సభ్యులు కూర్చొని తీల మనం తీల వివేకానంద ఇద్దరు సుబ్బారావు రాజు మీరిద్దరు అరుణక్క మీరు కూడా రాజేశ్వరి గారు ముందు లేడీస్ వచ్చేసి అమ్మా ఆడవాళ్ళు అయిన తర్వాత మీరు కూడా రండి అమ్మా రండి అయిపోయింది పెద్దలు రండి నేను తర్వాత చెప్తాను. ఒక పాట మీకు పాడి వినిపిస్తాను. జీవితంలో స్నేహితులు మనకి చాలా అవసరం. జనరల్గా మన స్నేహితులందరూ కూడా వారి వారి కులాల నుంచే ఉంటారు. కానీ విద్యార్థులు బయట చదువుకునేటప్పుడు ఇతర కులాల వాళ్ళు కూడా స్నేహితులు అవుతారు. ఆ స్నేహితుల వల్ల మన జీవితంలో చాలా ముందుకు వెళ్ళొచ్చు. అందుకే ఒక కవి రాసినటువంటి పాట మీకు పాటిస్తాను. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే నీడనిచ్చే తోడురా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. ఆశయం కై సాగినప్పుడు, అసుగులొడ్డి నిలిచినప్పుడు, ఆశయం కల పలుకులై జంటగెగిరే పువ్వలై రామ చిలుకల పలుకులై. ఎంతమంది స్నేహితులు ఉంటే అనారోగ్య పిల్లలకి బుక్స్, అల్పాహారం, ఇతర బట్టలు కూడా అందించాము. విశ్వోదయ వృద్ధులాశ్రమంలో వృద్ధులకు బట్టలు, బియ్యము, నిత్యావసర వస్తువులతో పాటు నా కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా పంపడుతుంది. శుభం నిత్య అన్నదాన క్షేత్రంలో ఇవాళ అక్కడ మా అమ్మగారు నివాళులు అర్పించి ఆడున్న వాళ్ళందరికీ భోజనాలతో పాటు గొడుగులు, ఇతర రకాలైన ముసలి వాళ్ళకి వర్షాకాలం ఇబ్బంది పడకుండా గొడుగులు కూడా అందించి సేవా కార్యక్రమాలు చేస్తారు. దానిలో భాగంగా ప్రధానంగా ఒంగోలు సంతపేటలో ఐఎంఏ హాల్లో మా అమ్మగారికి వర్ధంతి నివాళులు అర్పిస్తూ
చాలామంది పెద్దలు గురువులు హాజరై నివాళులర్పించారు. ఆ సందర్భంగా ఒంగోలు నగరంలోని శివం ఫౌండేషన్, సూర్యశ్రీ దీపాచార్య ట్రస్ట్, బొమ్మరిల్లు, విశ్వోదయ వికాసం లాంటి ఎందరికో సేవ చేస్తున్న పేదలకి, సేవ్ యానిమల్ పేరు మీద దివ్య ఇతర మిత్రులకి అవయవదానం చేస్తున్న డాక్టర్ గారికి వారందరికీ ఈరోజు సన్మానించి మా తోసిన ఆర్థిక సహాయాన్ని కూడా అందించాము. భవిష్యత్తులో కూడా పుట్టినరోజులు, పెళ్లి రోజులు సందర్భంగా మా కుటుంబం తరఫున ఈ విధంగా జరుపుకుని ఇతరులకి ఆదర్శంగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాను.